టుడే అవర్ టాపిక్ ఈస్ మల్టిప్లికేషన్ ఆఫ్ డెసిమల్స్. సో ఈ డెసిమల్స్ని మనం మల్టిప్లికేషన్ ఎలా చేయాలనే దాని గురించి ఇవాళ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. సో మల్టిప్లికేషన్స్ అనేవి మనం రెగ్యులర్గా ఎలాగైతే చేస్తామో మల్టిప్లికేషన్స్ అలాగే చేస్తాం, కానీ మనం డెసిమల్స్ని పాయింట్ ప్లేస్ చేసేటప్పుడు మాత్రం కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. సో ఈరోజు మనం మల్టిప్లికేషన్స్ డెసిమల్స్తో ఎలా చేయాలి, అలాగే ఈ డెసిమల్ పాయింట్ని ఎక్కడ ప్లేస్ చేయాలి దాని గురించి డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 2.5 ఇంటూ 1.2. సో ఇప్పుడు ఇక్కడ 2 డెసిమల్ నెంబర్స్ ఉన్నాయి, మనం దీన్ని మల్టిప్లై చేయాలి. సో వీటిని మల్టిప్లికేషన్ చేసే ముందు దీని యొక్క డెసిమల్ పాయింట్స్ని మనం మర్చిపోదాం. ఇప్పుడు డెసిమల్స్ పాయింట్స్ లేకుండా ఉంటే మనం ఆ నెంబర్ని ఎలా మల్టిప్లై చేస్తామో అలా మల్టిప్లై చేద్దాం. ఇప్పుడు మన ఇమాజినేషన్లో ఈ డెసిమల్స్ని రిమూవ్ చేద్దాం. సో రిమూవ్ చేస్తే మనకి ఎలా ఉంటుంది? 25 ఇంటూ 12. డెసిమల్ పాయింట్స్ని రిమూవ్ చేస్తే ఏమైంది? 25 ఇంటూ 12 అయింది. ఇప్పుడు మనం రెగ్యులర్గా దాన్ని ఎలాగైతే మల్టిప్లికేషన్ చేస్తామో అలాగే చేద్దాం. 2 5s are 10. సో ఇక్కడ 1 వేసుకున్నాం. 2 2s are 4. 4 plus 1 5. సో నెక్స్ట్ మళ్ళీ 1తో మల్టిప్లై చేస్తే 1 5s are 5. 1 2s are 2. సో దీన్ని యాడ్ ఆన్ చేద్దాం. సో 0 5 plus 5 10. సో 1 వచ్చింది, 1 క్యారీ అయింది. సో 1 plus 2 3. సో ఇప్పుడు ఆన్సర్ 300 వచ్చింది. ఇప్పుడు మనం వచ్చిన ఆన్సర్కి డెసిమల్ పాయింట్ని ప్లేస్ చేయాలి. సో ఫస్ట్ డెసిమల్ నెంబర్ తీసుకుంటే వెళ్తుంది 2.5. సో ఈ 2.5లో డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1 డెసిమల్ ఉంది. సో ఎన్ని డెసిమల్స్ ఉన్నాయి? 1 డెసిమల్ ఉంది. నెక్స్ట్ తీసుకుంటే 1.2లో డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని డెసిమల్స్ ఉన్నాయి? 1 డెసిమల్ ఉంది. సో ఇప్పుడు 1 plus 1 రెండింటిని యాడ్ చేస్తే ఎన్ని డెసిమల్స్ అయినాయి? 1 plus 1 2 అయింది. సో 2 డెసిమల్స్ వచ్చినాయి కాబట్టి ఇప్పుడు మనకు వచ్చిన ఆన్సర్ని మనం రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి 2 ప్లేసెస్ని కౌంట్ చేసుకుని ఆ తర్వాత మనం అక్కడ డెసిమల్ పాయింట్ పెట్టాలి. ఇప్పుడు మనకు ఆన్సర్ ఎంత వచ్చింది? 300 వచ్చింది. సో మనకి ఇక్కడ 2 డెసిమల్ నెంబర్స్ వచ్చినాయి కాబట్టి మనం రైట్ సైడ్ నుంచి మన లెఫ్ట్ సైడ్కి 2 డెసిమల్స్ని కౌంట్ చేసుకున్నాం. సో రైట్ సైడ్ నుంచి 1 2. సో కౌంట్ చేసుకుంటే 2 జీరోస్ తర్వాత మనము పాయింట్ అనేది ప్లేస్ చేస్తాం. ఇప్పుడు ఆన్సర్ ఎంత వచ్చింది మనకి? డెసిమల్ పాయింట్ ప్లేస్ చేసినాక 3.00. సో 3.00 అంటే ఎంత? 3. సో ఆన్సర్ ఇస్ 3. సో ఇలాగ మనం డెసిమల్ పాయింట్ అనేది పెట్టుకుంటాం. ఫస్ట్ మనం ఏవైతే డెసిమల్ నెంబర్స్ ఇచ్చారో ఆ డెసిమల్ నెంబర్స్ని మనం రిమూవ్ చేసి దాని ముందు నార్మల్గా మన హోల్ నెంబర్స్ని ఎలాగైతే మల్టిప్లై చేస్తామో అలా మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేశాక మనకి ఒక ప్రోడక్ట్ అనేది వస్తుంది. సో మల్టిప్లై చేసినప్పుడు వచ్చేదాన్ని ఏమంటాం? ప్రోడక్ట్ అంటాం. సో ఆ ప్రోడక్ట్ని మనం ఏం చేస్తాము? పక్కన ఉంచుకుంటాం. తర్వాత మనం ఏవైతే మల్టిప్లై చేసామో ఆ 2 ఫ్యాక్టర్స్ని ఆ 2 ఫ్యాక్టర్స్కి డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని డెసిమల్స్ ఉన్నాయో కౌంట్ చేసుకోవాలి. సో ఫస్ట్ దానికి ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసుకున్నాను. అలాగే సెకండ్ నెంబర్ని డెసిమల్ నెంబర్ తీసుకుని డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసుకోవాలి. సో ఆ కౌంట్ చేసుకుని యాడ్ చేసుకున్న తర్వాత ఎన్నైతే డెసిమల్ నెంబర్స్ వచ్చినాయో ఆ డెసిమల్ నెంబర్స్ని మనం మన ప్రోడక్ట్కి రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ కౌంట్ చేసుకుని ఆ డిజిట్ తర్వాత ముందు మనం డెసిమల్ పాయింట్ అనేది ప్లేస్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 0.6 ఇంటూ 0.03. సో ఇప్పుడు ఈ రెండింటిని మనం మల్టిప్లై చేయాలి. సో ఈ 2 డెసిమల్ని మల్టిప్లై చేయాలంటే మనం ఏమనుకున్నాం? డెసిమల్ పాయింట్ని మనం ఏం చేయాలి? ముందు మర్చిపోయి ఎలాగైతే మన హోల్ నెంబర్స్ని మల్టిప్లై చేస్తామో అలా మనం మల్టిప్లై చేయాలి. సో ఇప్పుడు ఈ డెసిమల్ పాయింట్ని ముందు మనం లేదనుకుని రిమూవ్ చేద్దాం. సో రిమూవ్ చేస్తే అయితే 06 ఇంటూ 0003 వచ్చింది. మనకు తెలుసు కదా, ఏదైతే హోల్ నెంబర్కి లెఫ్ట్ సైడ్ ఉంటుందో ఆ జీరోకి వాల్యూ ఉండదు. ఓన్లీ హోల్ నెంబర్కి రైట్ సైడ్ ఉన్న జీరోకి మాత్రమే వాల్యూ ఉంటుంది. సో ఇక్కడ 0 అనేది మనకి హోల్ నెంబర్కి లెఫ్ట్ సైడ్లో ఉంది కాబట్టి దీని వాల్యూ ఎంత? 6 ఇంటూ. సో ఇక్కడ కూడా 3కి ఇక్కడ చూస్తే జీరోస్ అనేవి అన్నీ కూడా లెఫ్ట్ సైడ్ ఉన్నాయి. సో లెఫ్ట్ సైడ్ ఉన్న జీరోస్కి వాల్యూ లేదు, దీని వాల్యూ ఎంత? 3. సో ఇప్పుడు ఈ 2 మల్టిప్లై చేద్దాం. 6 ఇంటూ 3 వచ్చింది. సో 6 ఇంటూ 3 ఎంత? 6 3s are 18. సో 18 వచ్చింది. దీన్ని 18 వచ్చిన ప్రోడక్ట్ని పక్కన పెట్టుకున్నాం. సో ఇప్పుడు మనం ఫస్ట్ డెసిమల్ తీసుకుంటాం. డెసిమల్ నెంబర్ సో 0.6. దీంట్లో డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని డెసిమల్ నెంబర్స్ ఉన్నాయి? 1 డెసిమల్ నెంబర్ ఉంది. 1 డెసిమల్ నెంబర్ ఉంది కాబట్టి 1 డెసిమల్.
సో నెక్స్ట్ తీసుకుందాం. నెక్స్ట్ ఏంటి 0.03. సో దీన్ని అబ్జర్వ్ చేసినట్టయితే డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని డెసిమల్ నెంబర్స్ ఉన్నాయి? 2 డెసిమల్ నెంబర్స్ ఉన్నాయి. సో 2 డెసిమల్స్. ఇప్పుడు ఈ డెసిమల్ పాయింట్స్ని మనం యాడ్ చేద్దాం. 1 + 2 ఎంత? 3. సో 3 డెసిమల్స్ అయ్యింది. ఇప్పుడు మనకి 3 డెసిమల్స్ వచ్చింది. మనకి ఇందాక ప్రోడక్ట్ ఎంత వచ్చింది? మల్టిప్లై చేస్తే 18 వచ్చింది. సో రైట్ సైడ్ నుంచి మన లెఫ్ట్ సైడ్ కౌంట్ చేసుకుంటూ 3 డిజిట్స్ ముందు మనం డెసిమల్ పాయింట్ అనేది ప్లేస్ చేయాలి. సో ఇప్పుడు మన ప్రోడక్ట్ ఎంత వచ్చింది? 18 వచ్చింది. సో ఈ 18కి ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? ఓన్లీ 2 డిజిట్స్ ఉన్నాయి. 3 డిజిట్స్ ముందు మనం డెసిమల్ పాయింట్ అనేది ప్లేస్ చేయాలి. ముందు కౌంట్ చేద్దాం. 1, 2. సో ఇంకొక డిజిట్ తక్కువ వచ్చింది కాబట్టి మనం దాన్ని ఈక్వల్ చేయడానికి 0 పెట్టుకోండి. సబ్ట్రాక్షన్స్ గురించి, ఎడిషన్స్ గురించి డిస్కస్ చేసుకున్నప్పుడు చెప్పుకున్నాను 0 గురించి. డెసిమల్ పాయింట్కి తర్వాత పెట్టే 0 దాని యొక్క డెసిమల్ నెంబర్స్ యొక్క ప్లేస్ని ఏమి కూడా చేంజ్ అవ్వవు. ఓన్లీ 0 అనేది ఏంటంటే నెంబర్ డెసిమల్స్ని ఈక్వల్ చేయడానికి మాత్రమే యూస్ చేస్తాం. అలాగే ఆ డెసిమల్ ప్లేస్ని హోల్డ్ చేస్తుందని మాత్రం చెప్పుకున్నాం. సో ఇప్పుడు ఎన్ని అయినాయి? 1, 2, 3 అయిపోయింది. సో అప్పుడు మనం 3 డిజిట్స్ అయిపోయినాయి కాబట్టి దాని ముందు డెసిమల్ పాయింట్ పెట్టుకోవాలి. సో డెసిమల్ పాయింట్ పెట్టుకున్నప్పుడు నెక్స్ట్ ఏముంటుంది? డెసిమల్ పాయింట్కి లెఫ్ట్ సైడ్ ఏమంటే హోల్ నెంబర్ ఉంటుంది. ఇక్కడ హోల్ నెంబర్ ఏమీ లేదు కాబట్టి మనం హోల్ నెంబర్ ప్లస్ 0 యాడ్ చేసుకుంటాం. సో ఆన్సర్ ఈజ్ 0.018. ఫస్ట్ ఏం చేయాలి? మనం డెసిమల్ పాయింట్ని రిమూవ్ చేసి మామూలుగా ఎలాగైతే మల్టిప్లికేషన్ చేస్తామో రెగ్యులర్గా అలా మల్టిప్లికేషన్ చేసినప్పుడు మనకు ఒక ప్రోడక్ట్ వస్తుంది. ఆ ప్రోడక్ట్ పక్కన ఉంచుకోవాలి. నెక్స్ట్ ఫస్ట్ మనం ఏదైతే మల్టిప్లై చేసామో ఫస్ట్ నెంబర్ తీసుకొని దాంట్లో డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని డెసిమల్స్ ఉన్నాయో కౌంట్ చేసుకోవాలి. నెక్స్ట్ డెసిమల్ నెంబర్ని తీసుకుని డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని డెసిమల్స్ ఉన్నాయో కౌంట్ చేసుకోవాలి. కౌంట్ చేసుకున్న తర్వాత రెండింటిని యాడ్ చేయాలి. యాడ్ చేస్తే మనకి ఎన్ని డెసిమల్ నెంబర్స్ వచ్చినాయో వస్తుంది కదా, దాన్ని బట్టి మనం రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి బ్యాక్కి కౌంట్ చేసుకొని ఆ నెంబర్ తర్వాత ముందు మనం డెసిమల్ పాయింట్ పెట్టాలి. సో ఒకవేళ డిజిట్స్ అనేవి తక్కువగా ఉంటే అప్పుడు మనకి ఎక్కడైతే డిజిట్స్ తక్కువ వచ్చినాయో కౌంట్ చేసిన తర్వాత అక్కడ జీరోస్ అనేది ప్లేస్ చేసుకోవాలి. అలా 0 ప్లేస్ చేసుకోవడం వల్ల దాని యొక్క వాల్యూ అనేది చేంజ్ అవ్వదు. సో అలాగ మనం ఇక్కడ చూడండి, ఇక్కడ 3 డిజిట్స్ రావాలి కానీ మనకి 2 డిజిట్సే ఉన్నాయి కాబట్టి ఇంకొక డిజిట్ ప్లేస్లో మనం 0 అనేది యాడ్ చేసుకున్నాం. సో అప్పుడు మనం డెసిమల్ పాయింట్ పెట్టుకున్నాం. సో అలాగా ఎక్కడైతే డిజిట్స్ తక్కువ వస్తాయి అప్పుడు మనం జీరోస్ అనేది యాడ్ చేసుకుంటాం. సో అప్పుడు 3 డిజిట్స్ తర్వాత మనకి డెసిమల్ పాయింట్ పెట్టుకున్నాం. సో హోల్ నెంబర్లో ఎటువంటి ఇది లేదు కాబట్టి డిజిట్స్, సో హోల్ నెంబర్లో కూడా మనం 0ని ప్లేస్ చేసుకున్నాం. ఆన్సర్ ఎంత వచ్చింది? 0.018. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు 2.38 ఇంటూ 0.246. సో దీని ఇప్పుడు మనం డెసిమల్ పాయింట్స్ని రిమూవ్ చేసి ఆ డిజిట్స్ని మనం మల్టిప్లై చేద్దాం. సో ఇప్పుడు డెసిమల్ పాయింట్ని రిమూవ్ చేస్తే ఇక్కడ ఎంత వచ్చింది? 238 ఇంటూ 246. సో దీన్ని మనం రెగ్యులర్గా ఎలాగైతే మల్టిప్లికేషన్ చేస్తామో అలాగే మల్టిప్లికేషన్ చేయాలి. సో 6 8s are 48. సో 8 + 6. సో ఇంకా ఎంత ఉంది? 4 మిగిలింది. 3 ముందు వేసుకుందాం. సో 6 3s are 18. 18 + 4 ఎంత? 22. సో 2ని ప్లేస్ చేసుకుందాం. ఇక్కడ కూడా పైన 2 రాసుకుందాం. సో 6 2s are 12. 12 + 2 14. నెక్స్ట్ 4 తోటి మల్టిప్లై చేద్దాం. 4 8s are 32. సో 2 ఇక్కడ వేసుకున్నాం. ఇది 5 + 6. 4 3s are 12. 12 + 3 15. సో 5 ఇక్కడ ప్లేస్ చేసుకున్నాం. పైన 1 ప్లేస్ చేసుకున్నాం. సో 4 2s are 8. 8 + 1 9. నెక్స్ట్ 2 తోటి మల్టిప్లై చేద్దాం. 2 8s are 16. సో 6ని ఇక్కడ వేసుకున్నాం. 1ని 3 పైన వేసుకున్నాం. సో 2 3s are 6. 6 + 1 7. సో 2 2s are 4. సో ఇప్పుడు వీటిని ఎడిషన్ చేద్దాం. 8 ఇక్కడ ఏమీ లేదు కాబట్టి 8. 2 + 2 4. సో 4 + 5 9. 9 + 6 15. 1 ప్లేస్.
సో 1 + 1 2, 2 + 9 11, 11 + 7 18, 1 ప్లస్ చేస్తాం. సో 1 + 4 5. సో కరెక్ట్ ఎంత వచ్చింది? 58,548 వచ్చింది. సో దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం డెసిమల్ నెంబర్స్ని కౌంట్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ దాంట్లో డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1 2, అంటే 2 డిజిట్స్ ఉన్నాయి. నెక్స్ట్ దాంట్లో చూసినట్లయితే డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1 2 3. సో 3 డిజిట్స్ ఉన్నాయి. సో 2 + 3 ఎంత? 5. సో ఇప్పుడు మనం డెసిమల్ పాయింట్ని ఎలా ప్లేస్ చేస్తాం? రైట్ సైడ్ నుంచి 5 డిజిట్స్ కౌంట్ చేసుకుని ఆ 5th డిజిట్ ముందు మన డెసిమల్ పాయింట్ని ప్లేస్ చేస్తాం. సో ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి నేను ఈ నెంబర్ని ఇక్కడ నేను రాస్తున్నాను నీట్గా. సో 5 8 5 4 8. పైన మనం డెసిమల్ నెంబర్స్ని కౌంట్ చేసుకున్నాం. ఎంత వచ్చింది? 2 + 3 5 వచ్చింది. సో ఈ 5 నెంబర్స్ తర్వాత మనం డెసిమల్ పాయింట్ పెట్టుకోవాలి. సో ఇప్పుడు 5 ఎక్కడి నుంచి కౌంట్ చేయాలి? రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ కౌంట్ చేయాలి. సో కౌంట్ చేద్దాం. 1 2 3 4 5. సో ఇవన్నీ 5 డిజిట్స్ ఉన్నాయి. సో ఇది ముందు మనం డెసిమల్ పాయింట్ని ప్లేస్ చేయాలి. సో ఇక్కడ హోల్ నెంబర్స్లో ఏమీ లేదు కాబట్టి మనం 0 అనేది ప్లేస్ చేయాలి. సో ఇప్పుడు ఆన్సర్ ఎంత వచ్చింది? 0.58548. సో ఇలాగ మనం డెసిమల్ పాయింట్ని ప్లేస్ చేసుకుంటాం అన్నమాట. ఫస్ట్ మనం ఆ డెసిమల్ పాయింట్ని రిమూవ్ చేసి నెంబర్ని మల్టిప్లై చేస్తాం. మల్టిప్లై చేసిన వచ్చిన ప్రోడక్ట్ని పక్కన పెట్టుకుని దాని యొక్క మనం ఏవైతే మల్టిప్లై చేసామో ఆ యొక్క ఫ్యాక్టర్స్ని దాని యొక్క డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయో కౌంట్ చేసుకొని ఆ 2 డెసిమల్ నెంబర్స్ యొక్క డెసిమల్ నెంబర్స్ని యాడ్ చేయండి. అంటే కౌంట్ చేసిన నెంబర్స్ని యాడ్ చేయండి. ఇప్పుడు 2 డెసిమల్స్ ఉన్నాయి. సో 2, ఇక్కడ 3 డెసిమల్స్ ఉన్నాయి కాబట్టి 3, 2 + 3 టోటల్గా 5 డెసిమల్ నెంబర్స్ ఉన్నాయి. సో 5 డెసిమల్ నెంబర్స్ అంటే మనం 5 డెసిమల్ నెంబర్స్కి ముందు మనం ఈ డెసిమల్ పాయింట్ని ప్లేస్ చేయాలి. అయితే మనం ఎలా కౌంట్ చేయాలి? రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ కౌంట్ చేయాలి. ఈ డెసిమల్ నెంబర్స్ వచ్చినాయో అన్ని డెసిమల్ నెంబర్ కౌంట్ అయిన తర్వాతే దాని ముందు మనం ప్లేస్ చేయాలి. సో 5 వచ్చింది కాబట్టి మనం 5 డెసిమల్ నెంబర్స్ కౌంట్ చేసిన తర్వాత డెసిమల్ పాయింట్ అనేది మనం ప్లేస్ చేస్తాం. ఈ డెసిమల్ పాయింట్ ముందు ఇటువంటి హోల్ నెంబర్స్ లేకపోతే ఆ ప్లేస్లో 0ని కంపల్సరీ ప్లేస్ చేసుకోవాలి. సో అప్పుడు 0ని పెట్టి దాని తర్వాత డెసిమల్ పాయింట్ని ఉంటుంది. సో ఆన్సర్ ఎంత వచ్చింది? 0.58548. వీడియోని పాస్ చేసుకుని ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయండి. ఫస్ట్ ప్రాబ్లమ్కి సొల్యూషన్ 3.9. ఇక్కడ మనకి 1 డెసిమల్ వచ్చింది. ప్రాబ్లం చూస్తే మనకి 2 డెసిమల్ నెంబర్స్ వచ్చినాయి. సో ఆన్సర్ వచ్చేసి 3.96. థర్డ్ వన్ వచ్చేసేటప్పటికి ఇక్కడ 2 డెసిమల్ నెంబర్స్ వచ్చినాయి. సో ఆన్సర్ ఈ 0.20. ఫోర్త్ వన్ ఆన్సర్కి చూడండి మనకి 2 డెసిమల్స్ వచ్చినాయి. అలాగే సో ఆన్సర్ ఈజ్ 0.50. ఐ హోప్ మీ అందరూ కూడా కరెక్ట్గా చేశారనుకుంటున్నాను. చూడండి, ఎవరైనా మిమ్మల్ని ఎందుకు డెసిమల్ హోల్ నెంబర్లో ఏమీ లేనప్పుడు ముందు 0 ఎందుకు వేసుకుంటున్నారు అని మిమ్మల్ని ఎవరైనా క్వశ్చన్ అడిగితే దానికి ఆన్సర్ ఏంటంటే, చూడండి మనకి ఏవైతే న్యూమరల్ సిస్టమ్ ఉందో దానికి దానికి హోల్ నెంబర్ పార్ట్ మాత్రమే ప్లేస్ వాల్యూస్లో ఉంటాయి. కానీ మన డెసిమల్ సిస్టంలో 2 పార్ట్స్ ఉంటాయని చెప్పుకున్నాం. ఏంటది? ఇంటీజర్ పార్ట్ అలాగే డెసిమల్ పార్ట్. సో 2 పార్ట్స్ ఉన్నప్పుడు మనం అది ఆన్సర్ రిప్రజెంట్ చేసినప్పుడు కూడా మనం 2 పార్ట్స్ని కూడా చూపించాలి. సో 1 పార్ట్లో వాల్యూ ఉంది, అంటే డెసిమల్ పార్ట్లో వాల్యూ ఉంది, కానీ ఇక్కడ ఇంటీజర్ పార్ట్లో వాల్యూ లేదు. సో ఇంటీజర్ పార్ట్లో మనం ఏం వేసుకున్నాం? 0 వేసుకున్నాం. అందుకే మనం ఇక్కడ ఇవి హోల్ నెంబర్ ప్లేస్లో ఏమీ లేకపోయినా 0 కంపల్సరీ వేసుకుంటాం. ఐ హోప్ మీ అందరికీ కూడా నా క్లాస్ అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ నా క్లాస్ అర్థమైనట్లయితే మీకు హెల్ప్ఫుల్గా ఉంటే సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్ యూ.